Audio Jungle. Audio Jungle. కులమా? మతం ఒకవేళ మతం అయితే కులం ఎందుకు, సర్టిఫికెట్ ఎందుకు? ఏది అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉన్నది. అది క్రియేట్ చేయబడింది, కుట్ర చేసి రాజకీయ నాయకుల కుట్రతో కలిగింది అది. రాజకీయ నాయకుల కుట్ర ఖచ్చితంగా ఎవరిపైన? సమాజం పైన, క్రైస్తవ సమాజం పైన. క్రైస్తవ మతం కాదు మతం కాదు. కాదు క్రీస్తు మతం కాదు. ఎందుకంటే దేవుడు అనేవానికి మతం లేదు, కులం లేదు, రంగు తారతమ్య భేదం లేదు. నేను దేవుణ్ణే ప్రకటిస్తున్నాను, మతం కానే కాదు. మతం కానే కాదు. మీరు క్రైస్తవ మతస్థులు కానే కాదు కాదా? క్రీస్తును వెంబడించేది మార్గం అని అంటారు. క్రీస్తును వెంబడించే మార్గం ఇది. క్రైస్తవ మతం, మతం హిందూ మతం అనొద్దు, ముస్లిం మతం అనొద్దు. మతం అనొద్దు, మతం అనొద్దు. మరి ఏమన్నా? ఎందుకంటే ఆ పదం వల్లే వివాదం వస్తుంది కాబట్టి క్రైస్తవ మార్గం, హిందూ మార్గం, ముస్లిం మార్గం అనండి. రైట్. మన భారతదేశంలో మత స్వేచ్ఛపు హక్కు ఉంది కాబట్టి ఇవాళ మీరు కిరణ్ కుమార్గా ఉన్న మీరు కిరణ్ పాల్ అయ్యారు. అంటే అది మతంలోకి పరిగణలోకి తీసుకొని, మతంగా పరిగణలోకి తీసుకొనే కదా మీకు ఆ స్వేచ్ఛ వచ్చింది. అవును. మరి అట్లాంటప్పుడు రాజ్యాంగ పరంగా వచ్చింది. రాజ్యాంగ పరంగా అది మతం కాదని మీరు ఎట్లా డిక్లేర్ చేస్తారు? నేను అదే చెప్తున్నాను. ఏమిటంటే ఏది మనుగడలో ఉందో, ఏ పదం మనుగడలో ఉందో ఆ పదాన్ని అర్థం చేసుకోవడానికి వాడబడింది. నేను చెబుతుంది ఏమిటంటే అర్థం అవ్వడానికి కావలసిన మాట చెప్తున్నాను. మతం అనే పేరుతో గొడవ అయితే అసలు ఆ పదమే పక్కన పెడదాం. ఎందుకంటే దేవునికి మతం లేదు. దేవుడికి లేని దేవునికి మతాన్ని, మతం అనే ప్రస్తావన, అసలు దేవునికి మతం లేనప్పుడు దేవునికి మతం లేదని తెలిసి కూడా మనం మతాన్ని ఆపాదిస్తుంటాం. మతాన్ని ఆపాదిస్తాం. సింపుల్ క్వశ్చన్ క్రాంతి గారు, మీ ద్వారా నేను కోర్టులకి, రాజకీయ నాయకులకి, యావత్ భారతదేశాన్ని అడుగుతున్నాను. క్రైస్తవ్యం మతమా కులమా అని అడిగితే అందరు మతమే అంటారు కదా. మరి కులం సర్టిఫికెట్ దగ్గర ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు కులం కానప్పుడు? దీనికి ఆన్సర్ ఏమిటి? అసలు న్యాయంగా ఆలోచిస్తే, ధర్మంగా ఆలోచిస్తే సింపుల్గా అర్థమైపోతుంది. మతం అన్నప్పుడు మతంగానే చూడండి, కులం అంటే కులంగానే చూడండి. రెండు కలిపి చేస్తే అది కుట్ర అంటారు. కావాలని చేస్తున్న కుట్ర. నేను మాత్రం ఇప్పటి వరకు భారతదేశ పౌరుడిగా నేను పొందవలసినటువంటి ఏ మేలు కూడా గవర్నమెంట్ నుంచి పొందట్లేదు. మీరు ఎన్పీ కూడా సర్టిఫికెట్ పెట్టి ఏమీ పొందట్లేదు. ఎన్పీ కూడా తీసుకోవట్లేదు మీరు? లేదు. మీ గవర్నమెంటే మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ గవర్నమెంటే మిమ్మల్ని ఉండనిస్తుంది కదా. మీరు క్రైస్తవంలోకి పోయినా కూడా అరే అది హక్కుగా ఉంటున్నాను. నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ కొన్ని ఇస్తుంది కదా ఈ పాలసీస్ ద్వారా. ఈ సర్టిఫికెట్ ద్వారా పెట్టేసి ఉద్యోగాలు సంపాదించుకోవడం గురించి మీరు ఏదైతే అడుగుతున్నారో ఈరోజు క్రైస్తవ వ్యతిరేకులు, నేను స్వయంగా నా కుటుంబంలో, నా తోటి వాళ్ళలో చాలా మంది అలాంటి మేలు పొందట్లేదు. రైట్. ఓకే. క్రైస్తవులుగానే బ్రతుకుతున్నాం. మీకు భారతదేశం అంటే గౌరవం ఉందా? ఖచ్చితంగా గౌరవం ఉంది. అమితమైన ప్రేమ ఉంది. ఎందుకంటే భారత్ మాతాకి జై అని అనగలుగుతారా? ఖచ్చితంగా అంటాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై అనాల్సిందే. భారత్ మాతాకి జై ఎందుకంటున్నాను కూడా చెప్తాను. అనండి మీరు ఫస్ట్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మహాన్ నేను అంటాను. రైట్. మీరు జనగణమన పాడగలుగుతారా? నేను అదే చెప్తున్నాను క్రాంతి గారు. భారత్ మాతాకి జై అని నేను ఎందుకన్నానో ఒక వివరణ ఇస్తాను. ఎందుకంటే ఇట్లాంటి దాన్ని కూడా వివాదం చేస్తారేమో అని ఒక ఆలోచన, అంతే. అర్థం చేసుకోకపోతే ప్రతిదీ వివాదమే. అంటే మీరు ప్రతిదీ వివరణ ఎందుకు ఇవ్వాలనుకుంటారు? ఎందుకంటే వివరణ లేని దాని ద్వారానే సమాజం ఇన్ని రకాలుగా విచ్ఛిన్నం. ఇప్పుడు ఈ వివరణలో ఒక ఉదాహరణ కూడా ఉంటుంది. లేదు, ఉదాహరణ కాదు, ఉదాహరణ ఉండదు. వివరణ ఇస్తాను. రైట్, చెప్పండి. ఏంటంటే భారత మాత అనే ప్రస్తావనకు వస్తే స్వతంత్ర పోరాట సమయంలో ఈ భారత మాత అనే ప్రస్తావన వచ్చింది, అంతకుముందు లేదు. దేశం శ్రమ పడుతుంది, నా తల్లి బాధపడుతుంది, నా చెల్లి బాధపడుతుంది అనే ప్రస్తావన తీసుకొచ్చేసి ఈ భారత్ మాత అనే ప్రస్తావన తీసుకొచ్చారు. భారత్ మాత అంటే ఒక దేవత కాదు. భారత్ మాత అంటే మన చెల్లి, మన అక్క, మన అమ్మ, మనమే, మన కుటుంబాన్నే భారత్ మాత అన్నారు. సో శ్రమించి ప్రయాసపడి కన్నీళ్లతో రక్తాన్ని నూర్చిన వాళ్ళందరినీ భారత మాతగానే పోల్చారు. మరి నా చెల్లికి, నా తల్లికి, నా అక్కకి, నా కుటుంబానికి, మన కుటుంబానికి జై కొట్టాల్సి వస్తే ఎందుకు ఆలోచన? ఇక్కడ దేవత ప్రస్తావన లేదు, నా దేశాన్ని తల్లితో పోల్చారు. ఓకే. అంటే ఒకవేళ దేవత అనే ప్రస్తావన ఉంటే మీరు జై కొట్టరు? కొట్టను. దేవత ప్రస్తావన ఉంటే కొట్టను. రైట్. ఓకే. అంటే మీరు కేవలం క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ మతాన్ని మాత్రమే నమ్ముతారు, ఇతర మతాలను నమ్మరు? అది కాదు, నేను అదే చెప్తున్నాను. వివరణ అందుకే అవసరం. నేనేమంటున్నానంటే భారత మాత అనే ప్రస్తావన మన కుటుంబాలకు ఇవ్వబడింది, దేశాన్ని తల్లితో పోల్చబడింది. తల్లికి జై కొట్టడం మన తప్పు కానే కాదు. కాదు. రైట్. ఓకే, ఇది క్లియర్. మీరు హిందూ మతాన్ని నమ్ముతారా? హిందూ దేవులను, హిందూ మతాన్ని నమ్ముతారా?
ఇప్పుడు నమ్మడం అనే విషయానికి వస్తే నేను సే సార్ నువ్వు నమ్ముతారా లేదా ఫస్ట్ ఆన్సర్ చెప్పిన తర్వాత మీకు వివరణ ఇచ్చే టైం ఇస్తే మీరు వివరణ ఇవ్వండి. ఇదే క్రాంతి గారు మొత్తం ఉన్నటువంటి సమాజంలో ఎస్ఆర్ నో దగ్గరే మొత్తం అంతా నేను ఏమంటున్నా మీరు చెప్పండి. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత మీ సమాధానం ఎందుకు అదన్నది కూడా చెప్పండి. మీకు ఆ సమయం నేను ఇస్తారు ఖచ్చితంగా. నా వివరణ ఏమిటంటే ఖచ్చితంగా ఇస్తారు మీరు, కానీ మనం చెప్పే లోపే సమాజం నో అన్న దగ్గర ఎస్ అన్న దగ్గర ఆగిపోతుంది. నేను అదే చెప్తున్నాను, మీకు నాకు ఈ భూమి మీద అందరికీ ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, ఆయన నజరేయుడైన యేసుగా నేను గుర్తించాను. అంతే. పరిశోధనలోను ప్రార్థనలోను వ్యక్తిగత అనుభవంలోను నేను అనుభవించాను. ఒక్కడే దేవుడు, నేను ఆయన్ని నమ్ముతున్నాను. మరి హైందవ్యం పట్ల మీకున్న అభిప్రాయం ఏమిటని మీరు నన్ను అడిగితే నేనేమంటానంటే హైందవ్యం పట్ల నాకున్న అభిప్రాయం ఏమిటంటే సత్యాన్ని వెతకడానికి ప్రయాస చేసింది హైందవ్యం. అందుకే అసతోమ సద్గమయ బృహదారణ్యోపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షి చేసిన ప్రార్థన స్కూల్స్లో కాలేజెస్లో మనకు నేర్పిస్తారు. నా దేశం సత్యాన్ని వెతికింది. అసతోమ సద్గమయ అంటే అయ్యా మేము అసత్యంలో ఉన్నాం, మాకు సత్యం కావాలి. తమసోమ జ్యోతిర్గమయ, తమసు అంటే చీకటి, మాకు చీకటి ఉన్నాయా, మాకు మేము చీకట్లో ఉన్నాం, మాకు వెలుగు కావాలి. మృత్యోర్మ అమృతంగమయ్య, మేము మరణంలో ఉన్నాం, మాకు జీవం కావాలి. సో నా దేశం ఇది వెతికింది, సత్యాన్ని వెతికింది, వెలుగును వెతికింది, జీవాన్ని వెతికింది. సత్యాన్వేషి నా దేశం. సో సత్యాన్వేషి అయినా సరే దొరికిన సత్యాన్ని గుర్తించలేకపోతుంది. నేనే సత్యమును అన్న క్రీస్తును గుర్తించట్లేదు. నేను చెప్తున్నాను, ప్రామాణిక ప్రతి గ్రంథములో ప్రపంచంలో ఇది మాకు ప్రామాణికం అని ఎవరెవరైతే నమ్ముతున్నారో వారి గ్రంథాలలోనే ఒక్కడే ఉన్న దేవుని గుర్తించడానికి గుర్తులు ఉన్నాయి. అందుకు నేను ప్రపంచం అంతటి నిజదేవుని ముద్ర అనే పుస్తకం రాశాను. రైట్. ఇప్పుడు ఒక్కడే దేవుడు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు కదా, ఒక్కడే దేవుడు అంటున్న నజరీయుడైనటువంటి యేసుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇండియాలో భారతదేశంలో ఉన్నాయా? మీరు ఆర్కియలాజికల్గా అడుగుతున్నారా, అంటే చారిత్రాత్మకంగా అడుగుతున్నారా? చారిత్రాత్మకంగా ఫిజికల్గా కూడా మాకు కావాలి, చూపించాలి. మీరు ఆయన కట్టుకున్నటువంటి కండువ కావచ్చు, లేకపోతే చెల్ల కావచ్చు, ఇంకేదైనా ఉంటే సరే. మీకు ఒక విషయం అడుగుతాను నేను. దేవుణ్ణి గుర్తించడానికి వస్తువులను వెతికే ప్రయత్నం చేసిన ఏ సమాజమైనా ఎప్పటికీ దేవుణ్ణి తెలుసుకోలేదు. అందుకే నేను చెప్తున్నాను, దేవుణ్ణి గుర్తించడానికి జ్ఞానం ఉంది. దేవుణ్ణి గుర్తించడానికి మన ఋషులు దేవుణ్ణి వెతికినప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమైనట్లుగాను ఆయన వెలుగుగా ప్రత్యక్షపరుచుకున్నాడంట. బైబిల్ కూడా దేవుని వెలుగు అంటుంది. ఆయన వెలుగుగా ప్రత్యక్షం అవడమే కాదు, ఆయన్ని గుర్తించడానికి కొన్ని గుర్తులు ఇచ్చాడు. ఆ గుర్తుల్లో రెండు నేను మీకు చెప్తాను. ఏం గుర్తులు? ఒకటి, అశ్వమేధ యజ్ఞం ప్రస్తావన చేస్తున్నప్పుడు, అజామేధ యజ్ఞం ప్రస్తావన చేస్తున్నప్పుడు నేను ఇలాగూ భూమి మీదకి వచ్చి మీ కొరకు మరణించి తిరిగి లేస్తాను అని చెప్పాడు ఆయన గుర్తుగా. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను మీ ద్వారా, క్రైస్తవ్యాన్ని తప్పుబట్టి క్రైస్తవ్యాన్ని దూషిస్తున్న అన్నదమ్ములు అందరిని అడుగుతున్నాను. అశ్వమేధ యజ్ఞంలో అశ్వం పైన ముళ్ళ కంచెను ఎందుకు పెట్టారు? అజామేధ యజ్ఞంలో అజ అంటే మేక తలకి ముళ్ళ కంచె ఎందుకు పెట్టారు? తర్వాత ప్రతిష్ఠింపబడ్డ స్తంభానికి ఈ పశువుని, వధింపబడే పశువుని కట్టాలి అనే నియమం ఎందుకు ఉండింది? అదే నియమం బైబిల్ కాబట్టి పెట్టింది కావచ్చు. ఇప్పుడు పశువును కట్టేయపోతే ఉరుకుతుంది కదా వధించేటప్పుడు. కాదు, ఎక్కడైనా కట్టొచ్చు. వీళ్ళు ముందు ప్రతిష్ఠింపబడి ఒక స్తంభాన్ని పెట్టాలంట, ప్రతిష్ఠిత స్తంభానికి కట్టాలంట. అంటే దానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అలాగే అది ఒక సిలువ అని చెప్తారా మీరు? యాజ్ ఇట్ ఈస్. ఖచ్చితంగా ఆనాటి దినాల్లో వారు దాన్ని అలాగే గుర్తించారు, అదే దర్శించారు. లేకపోతే అశ్వమేధ యజ్ఞంలో అశ్వం పైన ములకంచె ఎందుకు? అజయమేధ యజ్ఞంలో ఆ పశువు పైన ముళ్ళకంచెందుకు? తర్వాత దాన్ని పొడవడం ఎందుకు? ఎముక విరగకుండా చంపాలని ఉంది వేదాల్లో, అదెందుకు? వీటి మీద నేను ఆల్రెడీ చాలా సందేశాలు చేశాను, వందల వీడియోస్ ఉన్నాయి. స్పృహ కలిగించే ప్రయత్నం చేస్తున్నాం. ఏవండి, మన పెద్దలు వెతికిన దేవుడు ఈయననే. అలాగని చెప్పి నేను వేదాల్లో క్రీస్తున్నాడని చెప్పట్లా. ఎవరైతే ఈ భూమి మీదకి మానవాళి కోసం వస్తాడో ఆయన గుర్తులు ఉన్నాయి, మొత్తం అన్ని గ్రంథాల్లో ఉన్నాయి. నేను చూపిస్తాను. ఇది కనీస గౌరవ మర్యాద లేని సంస్కారం చూపించని వారితో నేను కూర్చోను. రైట్. ఇప్పుడు శ్రీరాముడు దేవుడా కాదా? కాదు. శ్రీరాముడు దేవుడా కాదా? కాదు. శ్రీరాముడు దేవుడా కాదా? మీరు ఎన్నిసార్లు అడిగినా నా జవాబు ఒకటే, శ్రీరాముడు దేవుడు కాదు. ఓకే. శ్రీరాముడు భారతదేశంలో ఉండేనా లేకుండేనా? ఉన్నాడు. ఉండే. అంటే నేను అనేది ఏంటంటే ఈ రామాయణం ప్రకారంగా శ్రీరాముడు భారతదేశంలోనే ఉన్నాడని చెప్తున్నారు. భారతదేశంలో శ్రీరాముడు సంచరించిండు, శ్రీలంక. రామాయణం నిజమే అని మీరు నమ్ముతారా? లేదు, దాంట్లో చాలా డౌట్స్ ఉన్నాయి. సరే, రామాయణం జరిగింది అని అంటే ఒక్క వర్డ్లో జరిగిందా జరగలేదా? అదే చెప్తున్నా. మీ ఉద్దేశం? మన పెద్దలు పురాణాలను చాలా వరకు ఫిగరేటివ్గా మెన్షన్ చేస్తూ వచ్చారు. ఒకటి ఉంటే దాన్ని 10గా
అర్థమయ్యేటట్లు చేయడానికి. అంటే స్పిరిచువల్ వార్ఫేర్లో ఎలా ఉంటుందంటే ఓకే. కొన్ని రియల్గా జరగకపోయినా సరే ఒక ఉపమానం చెప్పేసి దాని ద్వారా మనం ఒకటి నేర్చుకోవాలనే తపన కలిగించారు. ఓకే, రైట్. ఇది పక్కన పెడితే యేసుక్రీస్తు దేవుడు అని మీరు ఎందుకు నమ్ముతారు? అదే చెప్పాను నేను ఇప్పటిదాకా. ఎందుకు నమ్ముతారు? అన్ని గ్రంథాలలో రాబోతున్న వాని గుర్తులు ఉన్నాయి. సహస్రనామాలు మీకు తెలుసు కదా, అందులో శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అన్నారు, శ్రీ కన్యసుతాయ నమః అని అన్నారు. అంటే బ్రహ్మకు పుట్టువాడు అంటే తండ్రికి పుట్టువాడు అని అర్థం. ఇది అధర్వణ వేదంలో కూడా ఉంది. నేను దీనికి చాలా ఆధారాలు చెప్పాను. కన్యసుతాయ నమః అని అన్నారు, పంచగాయాయ నమః అన్నారు. ఆయన దేవునికి పుట్టాలంట, కన్యకకు పుట్టాలంట, పంచగాయాలు పొందాలంట, ఆయన వలన మనం మృత్యువుని జయిస్తామంట. ఇది శుక్లయజుర్వేదంలో కూడా ఉంది. సరే, వేదాల గురించి పక్కన పెడితే నేను అడిగేది ఏంటి అంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు, యేసుక్రీస్తు ఉన్నాడు అని మీరు ఎందుకు నమ్ముతున్నారు? బైబిల్ చాలా స్పష్టంగా చెప్పి. బైబిల్ ఎవరు రాశారు? ప్రవక్తలు రాశారు. 40 మంది ప్రవక్తలు రాశారు. రైట్. వాళ్ళు ఊహించి రాయలేదు అన్నదానికి మీ దగ్గర ఏమన్నా ఆధారం ఉందా? బలమైన ఆధారం ఉంది. ఊహించి రాయలేదు. ఇప్పుడు రామాయణం ఏమో ఊహించి రాసిర్రు, బైబిల్ ఏమో ఊహించి రాయలేదు అంటారు. దానికి వివరణ ఇస్తాను నేను. రామాయణము ఊహించి రాశారు అని నేను అనలేదు. రామాయణంలోనే పెద్దల మాట ప్రస్తావిస్తూ ఇది ఎలా అంటే వివరణ కోసం. ఇప్పుడు ఏనుగు చెరువులోకి వెళ్ళింది, ముసలి ఏనుగును పట్టుకుంది. దీని గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే స్పిరిచువల్ వార్ఫేర్. అది రియల్గా జరగల, కానీ దాన్ని ఒక ఊహతోనే, ఆత్మీయ అంతరార్థంతో, బైబిల్లో కూడా ఉపమానాలు ఉన్నాయి. దాన్ని ఊహ అనొద్దు, ఉపమానం అనాలి. నేను అదే అంట, కల్పితం అనేవాడు కంటే కూడా జీవన శైలిలో మన విధానం కోసం ప్రస్తావిస్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ తాబేలు కుందేలు, తాబేలే గెలిచింది, కుందేలు ఓడిపోయింది. నిజంగా ఎప్పటికీ అది జరగదు. కానీ ఒక స్పృహ కోసం మనకి ఇచ్చారు. ఏమిటంటే నీలో ఉన్న జ్ఞానాన్ని బట్టో బలాన్ని బట్టో గర్విస్తే నీకంటే బలహీనుడు నిన్ను గెలుస్తాడని ఒక పాఠం. ఇలాంటి ఎన్నో ఆత్మీయ పాఠాల కోసం పెద్దలు ప్రస్తావిస్తూ వచ్చారు. జరగని వాటిని కూడా ఒకదాన్ని బట్టి ఇంకొకటి వివరిస్తూ వచ్చారు. అందులో భాగంగా రామాయణం జరిగింది అని అంటారు. మీరే చెప్పండి, హనుమంతుని చెమట బిందువుల వల్ల హనుమంతునికి ఒక పుత్రుని కనింది ఎవరు? మొసలి. నిజమేనా? చెమట బిందువుల ద్వారా ఎట్లా పుడతారు అని అడిగితే ఈ క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఏం జవాబు చెప్తారంటే ఏదో ఒక కారణం చెప్తారు, దానికి ఆత్మీయార్థం ఉంది అని. యేసుక్రీస్తు ఎట్లా పుట్టిండండి? పరిశుద్ధాత్మని వలన కన్యక గర్భవతి అయింది. కన్యసుతాయ నమః కన్య గర్భవతి అయింది. కన్య గర్భవతి ఎట్లయితుంది? అదే కదా, ఆత్మ ద్వారా దేవుని కార్యం. అది సాధ్యమవుతుందా? ఇప్పుడు నేనే అడుగుతున్నాను, కన్యసుతాయ నమః అని ఎందుకు పెట్టుకున్నారు? అది ఎట్లా సాధ్యమైంది? ఇది అట్లాగే ఈ వర్డ్స్ పక్కన పెట్టండి, నేను అడిగింది చెప్పండి. మీరు అంటున్నటువంటి కన్యకు గర్భం అయ్యి గర్భం నుంచి మళ్ళీ గర్భం దాల్చిన తర్వాత యేసుక్రీస్తు రావడం సాధ్యమా? కర్ణుడు ఎలా పుట్టాడు? నేను అడిగేది యేసుక్రీస్తు గురించి అడుగుతున్నా. అదే నేను అనేది ఏంటంటే కన్యక గర్భవతి అయి కుమారుని కనిందని నమ్మకపోతే నేను అడిగే ప్రశ్న అది, కర్ణుడు ఎలా పుట్టాడని. కుంతి సరే, నమ్మకపోతే సరే. మీరు అసలు పుట్టలేదు అని అంటారు, రామాయణం జరగలేదు, ఇతర దేవుళ్ళు లేరు, బ్రహ్మ లేడు, విష్ణువు లేడు, రాముడు లేడు అంటారు కదా. మీరు దీని నుంచి మళ్ళీ ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకుంటారు? నేను అదే చెప్తున్నాను, వాళ్ళు లేరు అని మా నోటితో మేము పలకట్లేదు. మేము ఏమంటున్నాం అంటే ఒక్కడే ఉన్నాడు. రైట్, ఒక్కడే ఉన్నాడు కదా, ఆ ఒక్కడనే గుర్తించండి. రైట్, ఆ ఒక్కడే ఉన్నాడు. సరే, బ్రహ్మదేవుడా? బ్రహ్మ అనే మాటకు అర్థాన్ని బ్రహ్మదేవుడా? నేను అడిగేది చెప్పండి సార్. సృష్టికర్త అని అర్థం. ఆయన ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. బ్రహ్మ ఉన్నాడా? అదే చెప్తున్నాను. సరే, శివుడు ఉన్నాడా? చెప్పండి. శివుడు, బ్రహ్మ, విష్ణువు ఇదంతా కూడా అదే చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, సృష్టికర్త ఉన్నాడు, పరిపాలకుడై ఉన్నాడు, తోడై ఉండేవాడు ఉన్నాడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. రైట్, అంటే దేవుళ్ళు ఉన్నారు. బట్ ఏందనంటే ఆ దేవుళ్ళందరినీ మీరు యేసు రూపంలో మీరు పొలుచుకుంటారు, మొక్కుకుంటారు, పూజిస్తారు. హిందువులు కృష్ణుడు, లేకపోతే శివుడు, లేకపోతే రాముడు, లేకపోతే వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి రూపంలో కొలుచుకుంటారు, అంతే. కానీ ఒకటి చెప్తున్నాను వినండి, ఏ పేరు పోల్చినా ఆయనే రాడు. ఎందుకంటే శుక్లయజుర్వేదం చెప్పింది ఆయనకు ఒకటే, ఆయన ఒక్కడే. అన్ని పేర్లు ఆయనకే ఉన్నాయి. మనం ఏ పేరుతో పిలిచిన ఆయన స్పృహలోకి రావాలి. ఏమని పిలవాలి అసలు? అంటే దేవుడు రావాలి అని అంటే సరే, నేను ఒకటి చెప్తాను, మొత్తం అందరికి, సమాజం అందరికి చెప్తాను. ఏ పేరుతో పిలవకండి. ఒక 30 రోజులు తపస్సు పోనండి. ఏమని? ఏ చర్చికి వెళ్ళొద్దు, గుడికి వెళ్ళొద్దు, మసీదుకి వెళ్ళొద్దు, అసలు ఏ పేరు పిలవకండి. సృష్టిని చేసిన దేవుడా, మనుషుల్ని చేసిన దేవుడా, మీరెవరు అని అడగండి. ఓ 4 రోజులు యథార్థంగా అడిగితే ఎవరు సృష్టికర్తో ఆయనే వస్తాడు, ఆయన ప్లేస్లో ఇంకెవరు రారు. రావడం కుదరదు. మన మనసుకి యథార్థత అనే ఓ కోట నిర్మించబడితే చాలు, ఆయనే వస్తాడు. మీకు అనిపించండి అట్లా? నా చిన్న వయసులో నేను ఆయన స్వరం వినే రక్షించబడ్డాను. నాకు సువార్తికుడు సువార్త చెప్తే నేను తెలుసుకోలేదు.
నా పసితనంలో విపరీతమైన వేదనలో నా జీవితం ఉన్నప్పుడు ఆయన స్వరం నేను డైరెక్ట్గా విన్నాను. ఎట్లా ఏమని పిలిచాడు? పేరు పెట్టే పిలిచాడు. కిరణ్ కుమార్ అని పిలిచాడా? కిరణ్ పాల్ అని పిలిచాడు? పేరు పెట్టే పిలిచాడు. కిరణ్ కుమారా కిరణ్ పాలా? అలా కాదు, కిరణ్ అనే పిలిచాడు. కిరణ్ అని పిలిచాడు. కిరణ్ అనే పిలిచాడు. పాల్ ఎందుకు పిలవలేదు, కుమార్ అని ఎందుకు పిలవలేదు? ఇప్పుడు ముద్దు పేరుతో మనం మన పిల్లల్ని పిలిచినప్పుడు మొత్తం పేరుతో ఎందుకు పిలిచలేదని అడిగితే ఏం చెప్తాం? ప్రేమ అది. ప్రేమతో. ప్రేమ ఎప్పుడు కూడా కొంచెం పిలిచినా ఎక్కువ పిలిచినా ప్రేమ ఎప్పుడు గొప్పగా. రైట్, ఓకే. ఏమని పిలిచాడు మిమ్మల్ని యేసుక్రీస్తు? బూది గంతముల నుండి దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా నీవు నా సేవకుడు. రైట్, అంటే యేసుక్రీస్తుకు తెలుగు వస్తుంది. దేవుడికి అన్ని భాషలు వస్తాయి, ఎందుకంటే భాషల్ని క్రియేట్ చేసి. అన్ని భాషలు ఎట్లా వస్తాయి? ఇంగ్లీష్ కూడా మాట్లాడగలుగుతారా దేవుడు? మీరు నమ్ముతారా దేవుడు సర్వశక్తిమంతుడని? దేవుడికి అన్ని శక్తులు ఉంటాయి. మేము నమ్మే దేవునికి అయితే అదే జవాబు. దట్స్ ఇట్. అన్ని శక్తులు ఉంటాయి. లాంగ్వేజ్లు కూడా వస్తాయి అంటారు. సర్వశక్తిమంతుడు, అన్ని వస్తాయి. అన్ని లాంగ్వేజ్లు కూడా వస్తాయి. అసలు లాంగ్వేజెస్ క్రియేటే ఆయన చేసాడు. లాంగ్వేజ్లు, ఈ వర్బ్స్, ప్రోవర్బ్స్, ఎవ్రీథింగ్, ఇవన్నీ గ్రామర్ అంతా. జ్ఞానం మనిషికి ఇచ్చింది ఆయన. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మరాఠీ, కన్నడ అంతా. ఎందుకంటే మానవుల్ని సృష్టించింది ఆయనే కదా. ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేసిండు దేవుడు? ఒకటే భాష పెట్టి, ఒకటే వ్యవస్థ పెట్టి, ఒకటే మతం పెట్టుంటే అయిపోతుండే కదా మరి. అందుకే క్రైస్తవ్యాన్ని అర్థం చేసుకుని దానికి అన్నిటికీ ఆధారం బైబిల్ గ్రంథంలో ఉంది. మొత్తం అన్నిటికీ ఆధారం ఉంది. భాషల నిర్మాణం వెనకాల దేవుని మహాసంకల్పం ఒక పుస్తకం రాస్తున్నాను నేను. అది తొందరలో రిలీజ్ చేస్తాను. దాదాపు ఇప్పటికి చాలా పుస్తకాలు రాశాను. నాకంటే ముందు ఇలాంటి అనేక సంగతులు చెప్పిన మహానుభావులు ఉన్నారు, కానీ ఇంకొంచెం స్పష్టమైన వివరణ ఇవ్వడానికి ఇంకొంచెం బెస్ట్ మెథడ్లోకి వెళ్తున్నాను నేను. కిరణ్ పాల్ గారు, మీరు చిన్నతనంలో ప్రసాదం తిన్నారా? వినాయకుడి దగ్గర పెట్టిన ప్రసాదం కావచ్చు, లేకపోతే చిన్నతనంలో రక్షణలోనికి రాకముందు. ఇప్పుడు రక్షణలో ఉన్నారు, ఇప్పుడు తింటారా? తినానండి. ఇప్పుడు తినరు. ఎందుకంటే నేను నిష్టలో ఉన్నాను, క్రీస్తు దీక్షలో, క్రీస్తు నిష్టలో ఉన్నాను నేను. ఇప్పుడు మీరు ప్రసాదం తినరు, అంతేనా? క్లియరా? బాప్తిసం ద్వారా నేను సిలువ వేయబడి క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను. ఇప్పుడు నా నిష్టకు ఒకటి అడ్డం. ఏం అడ్డం? అయ్యప్పమాల, భవానీమాల, శివమాలలు వేసుకున్న అన్నదమ్ములు చాలా నిష్టగా భక్తి చేస్తారు కదా. చెప్పులు కూడా ఉండవు పాపం వాళ్ళు, అంత ఖచ్చితంగా భక్తి చేస్తారు. ఈ 21 రోజు లేదా 41 రోజు వారి నిష్టలో ఉన్నప్పుడు తినకూడనివి చాలా ఉంటాయి. మనం పిలిచి ఎంత ప్రేమతో పెట్టినా, గుడిలో పెట్టినా చికెన్, మటన్ లాంటివి తినరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు నిష్ట ఉంది, దాన్ని కాపాడుకోవాలి. బలవంతంగా పెడితే వాడికి శాపం వస్తుంది, వాడి పిల్లలకు శాపం వస్తుంది అనే నమ్మకం ఉంది. బలవంతంగా పెట్టకూడదు, తినకూడదు, పెట్టకూడదు. అలాగే భారతదేశం నిష్టలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయదు, దీక్షలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయదు. అలాంటి సంస్కారం కలిగిన నా దేశంలో నేను నిష్టలో ఉన్నానని చెప్తున్నాను. ఈ నిష్టకి బలిగా అర్పించింది, ఏ రూపం ఉందైనా నైవేద్యంగా సమర్పించింది తినకూడదు. ఓకే, మీ ఇంటికి పిలిచి కారంతో పెట్టిన తృప్తిగా తింటాం. రైట్. మీకు అంటే ఇప్పుడు ఒక 2-3 రోజుల కిందట విజయవాడ, ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా ఫ్లడ్స్ తోటి నిండిపోయింది కదా. రైట్, ఆ విపత్తులో మీరున్నారు, కిరణ్ పాలే ఉన్నాడు స్వయంగా. ఒక దేవుడి దగ్గర వండినటువంటి నైవేద్యము లేకపోతే ప్రసాదము మీకు అవసరం, మీకు ఇచ్చినాం, మీరు తింటారా తినరా అది చెప్పి మరి ఇచ్చినాం. ఇదే ఉంది, ఇక్కడ దొరకలేదు, రైసే దొరకలేదు, మీరు తినగా వారం అవుతుంది, తినరా? అప్పుడు వాస్తవానికి నేను తినకూడదు. మీరు తింటారా తినరా? అదే నా ప్రశ్న. తినను. ఎందుకంటే చావు బతుకుల్లో ఉన్నా కూడా మీరు తినను. అదే ప్రయత్నంలో అక్కడ అయ్యప్పమాల, శివమాల, భవానీమాలలు వేసుకున్న వాళ్ళని పెట్టినా తినరు. అంతే రోషం ఉంటుంది భక్తిలో. మీరు అంటే అయ్యప్పమాల వేసుకునేటటువంటి సోదరులు మీలాంటి పాస్టర్లు ఒకటేనా అంటారు? ఇప్పుడు ఒకటి కాదు, నేను నిష్ట గురించి మాట్లాడుతున్నాను. నిష్ట గురించి ఎందుకంటే వారు 21 రోజే ఉంటారు. స్పెసిఫిక్గా అయ్యప్పమాలలో ఉన్నప్పుడు బూతులు మాట్లాడరు, బూతులు చెప్పరు, బూతులు చూడరు, చావుకు కూడా ఎదురెళ్ళరు. ఇతర కార్యక్రమాలకు ఏదైనా కొన్ని పండుగలు ఉన్నా కూడా వాటి దగ్గర కూడా పోరు వాళ్ళు. అంత నిష్టతోటి, నియమ నిబంధనలతోటి ఉంటారు వాళ్ళు. మీరు కూడా అంతే ఉన్నారా? అలా ఉంటున్నాం. రోజు అలాగే ఉంటున్నాం. మీరు ఉంటారా? ఎస్. ఒక్కసారి కూడా బూతు మాట్లాడరు. నేను ప్రభుని నమ్ముకొని ఆయనలో రక్షణలోకి వచ్చిన తర్వాత నేనేం బూతులు బూతులు చూడరు. ఎప్పుడో బ్రదర్, నా 8 సంవత్సరాల వయసులో దేవుని స్వరం విన్నాను, 13 సంవత్సరాలకి సేవకు వచ్చాను. ఇంకా బూతులు ఎక్కడివి? లోకంతో నేను గడిపిన సమయం తక్కువ.